భుజం నొప్పి పేలవమైన భంగిమ, మితిమీరిన ఉపయోగం, గాయాలు లేదా అంతర్లీన వైద్య పరిస్థితులు వంటి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. భుజం నొప్పిని తగ్గించడానికి ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన దశలు మరియు నివారణలు ఉన్నాయి. తక్షణ నివారణలు: విశ్రాంతి, భుజానికి ఒత్తిడి కలిగించే చర్యలను నివారించండి. ముఖ్యంగా పునరావృత కదలికలు. ఐస్ థెరపీ. నొప్పి ప్రారంభమైన మొదటి 48 గంటలలో ప్రతి 2 నుంచి 3 వరకు గంటలకు 15 నుంచి 20 వరకు నిమిషాలు ప్రభావిత ప్రాంతానికి ఐస్ ప్యాక్ వేయండి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. హీట్ థెరపీ. 48 గంటల తర్వాత ఉద్రిక్తమైన కండరాలను సడలించడానికి మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తాపన ప్యాడ్ లేదా వెచ్చని కంప్రెస్ ఉపయోగించండి. నొప్పి నివారణలు. ఇబుప్రోఫెన్ లేదా ఎసిటమైనోఫెన్ వంటి ఓవర్ ది కౌంటర్ మందులు నొప్పి మరియు వాపును నిర్వహించడంలో సహాయపడతాయి. సాగదీయడం మరియు వ్యాయామాలు. లోలకం స్ట్రెచ్. నిలబడి కొంచెం ముందుకు వంగండి. చేతిని క్రిందికి వేలాడదీయండి మరియు చిన్న సర్కిళ్లలో సున్నితంగా స్వింగ్ చేయండి. క్రమంగా సర్కిల్ పరిమాణాన్ని పెంచండి. క్రాస్ బాడీ స్ట్రెచ్. గాయపడిన చేతిని మీ ఛాతీకి అడ్డంగా తీసుకుని మరో చేత్తో పట్టుకోండి. 15 నుంచి 30 వరకు సెకన్ల పాటు పట్టుకోండి. భుజం బ్లేడ్ స్క్వీజ్. మీ వీపును నిటారుగా ఉంచి కూర్చోండి లేదా నిలబడండి. మీ భుజం బ్లేడ్లను కలిసి లాగి 5 నుంచి 10 వరకు సెకన్ల పాటు పట్టుకోండి. వాల్ పుషప్స్. గోడకు ఎదురుగా మరియు మీ చేతులను భుజం వెడల్పులో ఉంచండి. గోడకు వ్యతిరేకంగా పుషప్లను సున్నితంగా చేయండి. జీవనశైలి మార్పులు. భంగిమ దిద్దుబాటు. కూర్చున్నప్పుడు మరియు నిలబడి ఉన్నప్పుడు నేరుగా వీపును నిర్వహించండి. మీరు డెస్క్ వద్ద ఎక్కువ గంటలు పనిచేస్తే ఎర్గోనామిక్ కుర్చీ మరియు వర్క్ స్టేషన్ని ఉపయోగించండి. హెవీ లిఫ్టింగ్ మానుకోండి. సరైన సాంకేతికతతో బరువైన వస్తువులను ఎత్తండి. భుజంపై ఒత్తిడిని నివారించండి. స్లీపింగ్ పొజిషన్ని సర్దుబాటు చేయండి. మీ వెనుక భాగంలో లేదా ప్రభావిత భుజానికి ఎదురుగా పడుకోండి. భుజాన్ని సమలేఖనం చేయడానికి సహాయక దిండును ఉపయోగించండి. ఇంటి నివారణలు. ఎప్సమ్ సాల్ట్ బాత్. కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు నొప్పిని తగ్గించడానికి ఎప్సమ్ సాల్ట్తో వెచ్చని నీటిలో నానబెట్టండి. పసుపు పాలు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ పసుపు కలిపి రోజూ తాగాలి. అల్లం టీ. అల్లం వాపును తగ్గిస్తుంది. తాజా అల్లం ముక్కలను నీటిలో ఉడకబెట్టి వడకట్టి టీలాగా ఆనందించండి. వైద్యుడిని ఎప్పుడు చూడాలి? ఒకవేళ వైద్య సంరక్షణను కోరండి. నొప్పి తీవ్రంగా ఉంటుంది లేదా 2 వారాలకు మించి కొనసాగుతుంది. మీరు వాపు, ఎరుపు లేదా వైకల్యాన్ని అనుభవిస్తారు. చలనం లేదా బలహీనత పరిమిత పరిధి ఉంది. బాధాకరమైన గాయం తర్వాత నొప్పి సంభవిస్తుంది. సరైన సంరక్షణ మరియు వ్యాయామాలతో ఈ నివారణలను కలపడం ద్వారా మీరు తరచుగా భుజం నొప్పిని సమర్థవంతంగా తగ్గించవచ్చు. అనుమానం ఉంటే వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించండి. Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at Gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you'll always be updated with my latest videos. Thanks for your support.